హలో అండి, హాయ్ అందరికి. ఈ రోజు మనం వధువరుల జాతకాలు ఇంట్లోనే ఎలా తెలుసుకోవాలో చూద్దాం. జాతకాలు కలిస్తే అప్పుడు పంతుల దగ్గరికి వెళ్ళొచ్చు. జాతక పొంతనల కోసం ఈ ఆస్ట్రోటాక్ యాప్ బాగుంటుంది. ముందుగా ప్లే స్టోర్ నుంచి ఆస్ట్రోటాక్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఈ విధంగా ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత హోమ్ పేజ్లోకి వెళ్ళినట్టయితే డైలీ హోరోస్కోప్, ఫ్రీ కుండలి, కుండలి మ్యాచింగ్, ఆస్ట్రాలజీ బ్లాగ్ ఇలా కనిపిస్తాయి. మీరు కుండలి మ్యాచింగ్ని క్లిక్ చేసినట్టయితే డీటెయిల్స్ అడుగుతుంది. ముందుగా వరుణి డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయండి. నేమ్ వచ్చేసి నేను రహీమ్ అని ఇచ్చాను. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి April 5th 1999 అని ఇచ్చాను. సో మీరు వరుడి డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వచ్చు. అదేవిధంగా బర్త్ టైం కూడా ఎంటర్ చేయవలసి ఉంటుంది. అండ్ బర్త్ ప్లేస్ కూడా ఎంటర్ చేయాలి. ఇక్కడ నేను పాలకొల్లు, ఆంధ్రప్రదేశ్, ఇండియా అని ఇచ్చాను. నెక్స్ట్ గర్ల్స్ డీటెయిల్స్ అంటే వధువు డీటెయిల్స్ అడుగుతుంది. అంటే వధువు నేమ్తో పాటు బర్త్ ప్లేస్, డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇక్కడ ఇవ్వాలి. నేను March 27th 2001 అని ఇచ్చాను వధువు డేట్ ఆఫ్ బర్త్. అండ్ బర్త్ టైం వచ్చేటప్పటికి 9:41 PM అండ్ బర్త్ ప్లేస్ వచ్చేటప్పటికి భీమవరం అని ఇచ్చనమాట. సో మ్యాచ్ హోరోస్కోప్ని క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మనకి కంపాటబిలిటీ స్కోర్ అనేది 18/36 వచ్చింది. 18/36 అంటే ఎగ్జాక్ట్గా సమంగా ఉన్నట్టు. అంటే కరెక్ట్గా 18 పాయింట్స్ ఉంటే మంచిది మాట. 18 కంటే తక్కువ ఉంటే ముందుకు వెళ్ళకూడదు. వీళ్ళకి ఎగ్జాక్ట్గా 18 వచ్చింది కాబట్టి కలిసింది. బట్ ఒకసారి పంతులు గారిని అడిగి మీరు ముందుకెళ్ళిపోవచ్చు. కంపాటబిలిటీ డీటెయిల్స్ అనేవి ఇచ్చారన్నమాట. సో కంపాటబిలిటీ 1/1 ఉంది. లవ్ 0/7 ఉంది వీళ్ళకి. మెంటల్ కంపాటబిలిటీ 5/5 ఉంది. హెల్త్ వచ్చేటప్పటికి 0/8 ఉంది. డామినెన్స్ ఒకరికొకరు డామినెన్స్ 1/2 ఉంది. నెక్స్ట్ టెంపరెంట్ వచ్చేసి 6/6 ఉంది. ఫిజికల్ డెస్టినీ వచ్చేటప్పటికి 3/3 ఉంది. ఫిజికల్ కంపాటబిలిటీ వచ్చేటప్పటికి 2/4 ఉంది. అవి ఏంటి అనేది క్రింద మనం చదువుకోవచ్చు. బ్రీఫ్గా ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు ఒకళ్ళు రహీమ్ వచ్చేసి మనకి నాన్ మంగళిక్, రష్మి వచ్చేసి మంగళిక్ మాట. సో ఇద్దరు మంగళిక్ అంటే ప్రాబ్లం ఉండదు. వీళ్ళు ఒకళ్ళు నాన్ మంగళిక్, ఒకళ్ళు మంగళిక్ కాబట్టి ఖచ్చితంగా పండితుడిని అయితే సంప్రదించవలసి ఉంటుంది మాట. కింద ఆస్ట్రోటాక్ కంక్లూజన్ ఏం రాశారంటే ఓకే, బట్ ఒకసారి పండితుడిని అడిగి మీరు మ్యాచ్ ప్రొసీడ్ అవ్వచ్చు అని రాసుంది మాట. సో ఇదే విధంగా మీరు అందరివి మ్యాచ్ చేసుకోవచ్చు మాట. అంటే ప్రతిదానికి మీరు పంతుల దగ్గరికి పరిగెట్టలేకుండా ఇంట్లోనే అవుతుందా లేదా అనేది చెక్ చేసేసుకోవచ్చు మాట. సో ఇప్పుడు నేను గర్ల్స్ డీటెయిల్స్ మారుస్తున్నాను. 2002 పెట్టానమాట. సో 2002 పెట్టి వధువుకి కంపాటబిలిటీ స్కోర్ చెక్ చేసినట్టయితే ఇప్పుడు 33/36 వచ్చింది. అంటే ఇది పర్ఫెక్ట్ మ్యాచ్. వీళ్ళిద్దరికి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది మాట. సో ఇలా మనం మ్యాచ్ డీటెయిల్స్ అనేవి ఇంట్లోనే చూసుకోవచ్చు. ఇంట్లో అంటే మనకి చాలా మ్యాచెస్ వస్తూ ఉంటాయి గదా! అన్నీ కూడా మనం పంతుల దగ్గరికి పట్టుకెళ్ళలేము. సో ఇంట్లో మనం ఈ విధంగా చూసుకొని ఫస్ట్ టైమ్ ఓకే, వీళ్ళకి మ్యాచ్ సెట్ అయిపోయింది అనుకుంటే మిగతా విషయాలు మాట్లాడుకోవచ్చు కదా! సో అందుకోసం ఈ యాప్ అనేది బాగా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. మీకు ఈ యాప్ చూసిన తర్వాత యూజ్ అవుతుంది అనిపిస్తుందా లేదా అనేది నాకు కామెంట్ చేయండి. ఈ యాప్ మీకు ముందే తెలుసా లేదో కూడా నాకు కామెంట్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ గనుక మీకు యూజ్‌ఫుల్ అనుకుంటే ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ యాప్లో మీరు ఆస్ట్రాలజర్స్తో డైరెక్ట్గా మాట్లాడొచ్చు. మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.